ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లోపనే రైతులకి 2 లక్షల రుణమాఫీ చేయడం ఏకకాలంలో దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి. ఇవాళ నాతోటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతాడానికి కొరకు కాంగ్రెస్ నాయకులు రోహిన్ రెడ్డి గారు, మెట్టు సాయి గారు, మా జైపాల్ గారు, జగదీష్ గారు, భాస్కర్ గారు, శ్రీనివాసరెడ్డి, జై లలాని, యావత్తు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ దీపాదాస్ మున్షి గారి నాయకత్వాన ఇవాళ తెలంగాణ రైతాంగానికి పండుగ చేసుకునే దినంగా భావిస్తూ తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకి మా విజ్ఞప్తి, ఇవాళ చాలా సంతోషకరమైన దినం. కాళేశ్వరం తోటి కల్వకుంట్ల కుటుంబం లబ్ధి పొందింది తప్ప తెలంగాణ రైతాంగం కాదు. నిజమైన రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారు కాబట్టి రైతు కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తిగా మొట్టమొదటిగా ఎంత కష్టమైనా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రుణమాఫీ చేయడం జరిగింది. హరీష్ రావు అబద్ధాలు మానుకొని కేటీ రావు తల తిరిగిపోయి కేటీఆర్ మీ యొక్క చీకటి ఒప్పందం రైతు వ్యతిరేక ప్రభుత్వమైన ఎన్డీఏ మోదీతోటి కలుపుకొని రైతులని ఇన్ని ఏళ్ళు మీరు మోసం చేసినారు. ఇవాళ రైతులకు పండుగ దినం వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన రైతులను ఆదుకోవడానికి ఎంత కష్టమైనా ఆర్థిక వనరు లేకపోయినా కూడా అప్పు చేసుకొచ్చినా సరే రైతుల కడుపు నిండుతుంది తప్ప కల్వకుంట కుటుంబం లాగా అప్పులు తీసుకొచ్చి వాళ్ళ కులము, వాళ్ళ వర్గము లేక ఆయన కుటుంబమే బాగుపడ్డది తప్పితే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన తెలంగాణ రైతుల కొరకై ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈరోజు ఒక్కసారి 1 షాట్లో రుణమాఫీ చేయడం జరిగింది. మీరు గత 10 సంవత్సరాలు చూస్తుంటే ఆ రోజు కల్లాల మీద ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకొని చనిపోయినరు. గత ప్రభుత్వంలో ప్రతిసారి రుణమాఫీ చేస్తా అని చెప్పి ఓట్లు దండుకునే తప్పించి ఎప్పుడు కూడా రుణమాఫీ చేయని కేసీఆర్ ప్రభుత్వంలో ఆ రోజులు ఎంతమంది రైతులు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆ రోజు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి వరంగల్లో డిక్లరేషన్లో రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. అదేవిధంగా ఏ మాటనైతే ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రో ఆ మాటని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆ మాటని సార్థకరంగా చేసిండు. కాబట్టి యావత్ తెలంగాణ రైతాంగం అంతా కూడా మనం ఏ విధంగానైతే బోనాలు, బతుకమ్మ, దీపావళి, సంక్రాంతి చేస్తామో ఈరోజు కూడా మనము పండుగ చేసుకోవాలని చెప్పేసి నేను యావత్ రైతాంగాన్ని ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నా.